నమస్తే కడప వార్త. కడప జిల్లాలో రైతుల ఆత్మహత్యల పరంపర కొనసాగుతోంది. గత వారం సింహాద్రిపురం మండలం దిద్దేకుంట గ్రామ నివాసి నాగేంద్ర కుటుంబంలోని నలుగురు అప్పుల బాధ తాళలేక ఆత్మహత్యకు పాల్పడిన విషయం మరవక ముందే మరో దుస్సంఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే పెద్దముడియం మండలం కొండసుంకేసుల గ్రామంలో 48 సంవత్సరాలు వయసు కలిగిన మేడిగుండ మహేశ్వర్ రెడ్డి తనకున్న 7 ఎకరాల సొంత పొలంతో పాటు మరో 5 ఎకరాలని కౌలుకు తీసుకుని మిరప, పత్తి, శనగ పంటలను సాగు చేస్తున్నారు. పంటల కోసం సుమారు 10 లక్షల రూపాయల వరకు అప్పులు చేసి పెట్టుబడి పెట్టారు. గత 2 ఏళ్లుగా పంటలు సక్రమంగా పండకపోవడంతో నష్టాల పాలయ్యారు. దీంతో అప్పులు ఎలా తీర్చాలో దిక్కుతోచక గురువారం రాత్రి ఇంట్లో అందరూ నిద్రిస్తుండగా గదిలో తన లుంగీతోనే దంతెకు ఉన్న ఇనప కుక్కీకి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. వెంటనే గుర్తించినటువంటి కుటుంబ సభ్యులు కిందకి దించి చూడగా అప్పటికే మృతి చెందారని చెప్పి తెలుస్తోంది. మహేశ్వర్ రెడ్డికి భార్య, 2 కుమార్తెలు, 1 కుమారుడు ఉన్నారు. మృతదేహాన్ని పంచనామా నిమిత్తం జమ్మలమడుగు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మహేశ్వర్ రెడ్డి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలియజేశారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్ లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.